వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. విద్యార్థి గర్జన కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠమని యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగమధు యాదవ్ కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగమధు యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో విజయవాడ నగరాన్ని కూడా కలుపుకుని గత 35 రోజులుగా నిరంతరాయంగా నిర్వహించిన విద్యార్థి గర్జన చాంత్రంకి గూంజ్ కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగిందన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తే దాడి చేశారని నాగమధు తెలిపారు. విద్యార్థులపై దాడిని వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నిరసన చేస్తే విచక్షణారహితంగా పోలీసులు ప్రవర్తించారని తెలిపారు. మీడియా ప్రతినిధులకి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఛాత్రోంకి గూంజ్ విద్యార్థి గర్జన అనేటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని జూలై 25వ తారీఖున శ్రీమతి ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాలలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ నగరానికి కోఆర్డినేటర్గా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిప్ గారు, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ గారు నన్ను నియమించి విజయవాడ నగరంలో ఉన్నటువంటి 80,000 మంది విద్యార్థులని కలిసేటువంటి కార్యక్రమాన్ని, బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా జూలై 25వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై నిర్విరామంగా 35 రోజులు కంప్లీట్ చేసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేదాకా మా యొక్క పోరాటం నిరంతరాయంగా సాగింది. విద్యార్థులని కలిసేటువంటి క్రమంలో నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఈ దేశంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా విద్యార్థులు ఆత్మహత్యలకు జరిగితే దెర్ ఈజ్ నో అకౌంటబిలిటీ, దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ ఆన్ స్టూడెంట్ సూసైడ్స్. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగి పేపర్ లీక్ అయిపోతే ఏమాత్రం పట్టించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ప్రశ్నించడం కోసం ఈ దేశంలోని యావత్ విద్యార్థులందరూ గలం విప్పి దేశవ్యాప్త ఉద్యమంగా మారిపోయి జంతర్ మంతర్లో దాదాపుగా 10-15 రోజులు విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తే చివరకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళను భయపెట్టే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు, అలాగే ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విద్యార్థుల పైన విచక్షణారహితమైనటువంటి దాడి ఎలాగ కొట్టారంటే, విద్యార్థులని ఈ దేశంలోకి తీవ్రవాదులు వస్తే కూడా అంత దారుణంగా దాడి జరగదేమో అన్నట్లుగా 47 AK-47 వెపన్స్తో లాఠీ చార్జ్, ఇవి రాడ్లా లేకపోతే ఏదో అర్థం కాని పరిస్థితి.
బందిపోటు దొంగలపైన ఎలా దాడి చేస్తారో అలా దాడి చేశారు విద్యార్థులపైన. టీజర్ గ్యాస్ ప్రయోగించడం, విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం, కొట్టిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లేనా లేదా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాల మఫ్టీలలో కలర్ డ్రెస్సులలో వచ్చి విద్యార్థులపైన దాడి. కేవలం పార్లమెంటుకి 500 అడుగుల దూరంలో, కేవలం 500 అడుగుల దూరంలో ఈ దేశ రాజధాని న్యూఢిల్లీలో విద్యార్థులపైన విచక్షణారహితమైనటువంటి దాడి, టీజర్ గ్యాస్ ప్రయోగించడం, బుల్లెట్లను ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడం. చూడండి ఎంత దారుణంగా ఈ అబ్బాయికి బుల్లెట్స్ వల్ల, ఆ గ్యాస్ టీజర్ వల్ల ఎలా డ్యామేజ్ అయిందో. అంటే ఈ దేశంలోని విద్యార్థులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమన, నరేంద్ర మోడీ గారిపైన వ్యతిరేక నినాదాలు చేస్తున్నారన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడిగినందుక, విద్యార్థుల ప్రాణాలు కోల్పోయాయి, మా విద్యార్థులను కాపాడండి అన్నందుక ఎందుకు ఈ దాడి అని చెప్పి ప్రశ్నిస్తే నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పకపోతే మా నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పడం లేదు, విద్యార్థులపైన దాడి జరుగుతూ ఉంది అని నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నాకని వెళితే, ఈ లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇంత ఘోరంగా రాహుల్ గాంధీ గారిని కింద పడేసి విపరీతంగా లాక్కొని వెళుతూ, షూ ఊడిపోతే, కనీసం టీషర్ట్ ఖరాబ్ అయిపోతే కూడా పట్టించుకోకుండా ఎంత దారుణాతి దారుణంగా కొట్టారు అంటే అంత దారుణాతి దారుణంగా దాడి జరిగిన విద్యార్థులను ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారిని సైతం లెక్క చేయకుండా లాక్కొని వెళుతూ, నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అంటే అతనొక లోక్సభ ప్రతిపక్ష నాయకుడే కాకుండా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించినటువంటి నాయకుడు. ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి వారసుడు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు. ఈ దేశం కోసం మానవ బాంబుకు బలైనటువంటి రాజీవ్ గాంధీ గారి కుమారుడు. ఈ దేశంలో దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలన్నీ కలిసి లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకొనబడినటువంటి నాయకుడిని విచక్షణ రహితంగా పోలీసులు లాక్కొని వెళ్ళడం, రోడ్డు మీద వేసి లాగడం, కాలుకున్న షూ ఊడిపోతే లెక్క చేయకపోవడం,